మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాకిస్తాన్ ముష్కరులు పహల్గావ్లో చేసినటువంటి దాడిలో దాదాపు 28 మంది అమాయకులైనటువంటి ప్రజలు, అందులోపల మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో వారం రోజుల లోపల హనీమూన్ పోయేస్తామని వచ్చినటువంటి దంపతులను కూడా వేరు చేసి, ఆడవాళ్ళందరినీ మేము ఏమైనా పొర్రి, మగవాళ్ళైతే నీకు ఖురాన్ వస్తుందా, నువ్వు అదేందో చదువు, అది చదివినట్టయితే ఓకే, నువ్వు లేకపోతే అట్లా అని చెప్పి దానిలో ఐడెంటిఫై చేసి, వీడు హిందువా వీడు ముస్లిమా అని ఐడెంటిఫై చేసి వాళ్ళను మరి ఫైర్ చేసి కాల్ చేసి పోయినారు. సరే, ఇప్పుడు దీని తర్వాత అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. వెంటనే ప్రధానమంత్రి స్థాయి లోపల కానీ అఖిలపక్ష పార్టీలు, రాహుల్ గాంధీ మొదలైనటువంటి వాళ్ళతో కూర్చొని కూడా ప్రభుత్వం చర్చ చేసింది. నేనైతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వారం రోజుల నుంచి చెప్తా ఉన్నా, ఈ భారతదేశము ఈ విధంగా ఇంత సుభిక్షంగా మాత్రమే కాకుండా కూడా ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం మనకు ఉన్నటువంటి రాజ్యాంగం. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ఇవాళ ప్రపంచం లోపల ఉన్నటువంటి అనేక రాజ్యాంగాల కంటే మన రాజ్యాంగం ప్రకారంగా మనం పోయినట్టయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా పోయేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని మహాత్ముడు అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు దీన్ని ఏర్పాటు చేసినారు. ఇవాళ వాళ్ళు వేసినటువంటి పునాది ఇవాళ దీని మీద ఉన్నది. అయితే కూడా మరి ఈ యొక్క ఇప్పుడు చుట్టూరు ఉన్నటువంటి దేశాలు, పాకిస్తాన్ ఉన్నాయి, బంగ్లాదేశ్ ఉన్నాయి, తర్వాత శ్రీలంక ఉన్నది, తర్వాత ఇంకా ఇతర నేపాల్ ఉన్నది. సరే, చైనా అంటే కొంత వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు కావచ్చు. ఇప్పుడు చుట్టూరుగా మన భారత ఖండం దిక్కు కూడా ఉన్నటువంటి దేశాలల్లో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి అగ్నిజ్వాలు రగులుతూనే ఉంటాయి, కొట్లాటలు అవుతూనే ఉంటాయి. ఎప్పుడు సైన్యం టేక్ ఓవర్ చేస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రజాస్వామ్య పాలన అవుతుందో తెలియదు. కానీ ఇవాళ అవన్నీ పక్కకున్నా కూడా మనం తట్టుకొని ఈ రాజ్యం ఈ విధంగా ఉండడానికి కారణం ఆనాడు మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇవన్నీ చేసినాం. మనకందరికీ తెలిసి ఈ దేశం ప్రజలందరూ ఇవాళ ఇందిరాగాంధీని స్మరించుకోవడానికి అవసరమైతే పాకిస్తాన్ ఈ విధమైనటువంటి దుష్కర్మలు చేసినట్టయితే ఆ దేశాన్ని రెండు వక్కలు చేసి బంగ్లాదేశ్ ఒక దేశం, పాకిస్తాన్ ఒక దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు నుంచి రెండు దిక్కుల దాడి వీలుగా మనం ఎదుర్కోలేము కాబట్టి. అంటే ఒక దేశాన్ని రెండు దేశాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సంఘటన ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వం లోపల ఆనాడు తీసుకున్నాం. ఇవాళ కూడా ఒకటే విజ్ఞప్తి, సాధారణమైనటువంటి పరువులకు ప్రజలకు కశ్మీర్ అనేది ఇవాళ భారతదేశ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే, కశ్మీర్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఫర్ ది పీపుల్. అంటే ఇవాళ ప్రజలకు కశ్మీరు స్వర్గధామము, మీరు వచ్చి ఎవరైనా విజిట్ చేయొచ్చు, ఇక్కడ మన సుశిక్షితమైనటువంటి ప్రాంతం అనేటువంటి ఒక మాట మొన్న ఎలక్షన్లు జరిగిన తర్వాత అక్కడ ముఫ్తీ మొహమ్మద్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఆర్టికల్ 371 తీసేసినాం, ఇక అటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పిన తర్వాత జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి అతి పెద్ద సంఘటన. అంటే ఇవన్నీ చేసడం వలన కూడా అక్కడ ఎటువంటి వ్యవస్థ మరి మంచి కాలేదు. అంటే అంటే ఆ పరిస్థితి, ఉగ్రవాదుల దాడులు మొదలైనటువంటి పరిస్థితులన్నీ యథావిధంగా నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఉగ్రదాడులు? మరీ ముఖ్యంగా పాకిస్తాన్ దేశం నుంచే అక్కడ ట్రైన్డ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళందరూ దాడులు చేస్తున్నారు అనేది సుస్పష్టం. ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తా ఉన్నది, వాళ్ళ ప్రధానమంత్రి కూడా చెప్పిండు, అవును మేమే వీళ్ళని ఎంకరేజ్ చేసినాం. మేము ఎందుకు చేసినాం? అమెరికాకును తర్వాత చైనాకు వ్యతిరేకంగా, అమెరికాకును అక్కడ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ వాళ్ళు మాకు తెలియకుండానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రధాని మాట్లాడిండు. నిన్నే ఇవాళ వార్తలు వస్తున్నాయి, వాళ్ళ ప్రధాని ఉన్నాడా లేదా, ఏదో పారిపోయింది అంటారు, ఏందో అంటున్నారు. మరి 50,000 మంది సైనికులు రాజీనామా చేసిండ్రు అక్కడ అని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలకు కూడా ఇది ఇష్టం లేదు. పాకిస్తాన్ ప్రజలు ఒకవేళ రేపు యుద్ధమే జరిగినట్టయితే, ఇవాళ మీకు చెప్తా ఉన్న భారతదేశం యొక్క సంస్కృతి చరిత్ర ఎంత గొప్పదంటే, ఒక సంవత్సర కాలం పాటు ఈ దేశంలో ఒక వడ్ల గింజ రాకుండా కూడా తినగలిగినంత బఫర్ స్టాక్స్ ఉన్నాయి ఇవాళ మన దేశంలో. 140 కోట్ల మంది ఒక సంవత్సరం పాటు కూర్చుండి తినగలిగేటువంటి బఫర్ స్టాక్స్ ఇవాళ వడ్లు మన దగ్గర ఉన్నాయి. దీనికి కారణం గత 70 సంవత్సరాల నుంచి ఆయా నాయకత్వం తీసుకున్నటువంటి నెహ్రూ దగ్గర నుంచి ఇవాళ వాజ్పేయి మన మోడీ దాకా కూడా కావచ్చు. కాబట్టి అక్కడేం పరిస్థితి ఉన్నది? వారం దినాలు దాటి, ఒకవేళ యుద్ధమే జరిగినట్టయితే వారం దినాలు జరిగిన తర్వాత వాళ్ళకి అన్నం తినే పరిస్థితి ఉండదు. ఒక దిక్కుమాలిన పేద దేశం కావాలని అనవసరంగా పక్క రాజ్యాన్ని రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళ ప్రజలను అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా దాని గురించి మనం దృష్టి పెట్టకుండా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా భారతదేశం చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోయినసారి పుల్వామాలో జరిగినప్పుడు అక్కడ పోయి మేము సర్జికల్ స్ట్రైక్ చేసినామని చెప్పారు. నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇక్కడ 4 చంపేసినట్టు మేము 6 చంపేసి వచ్చినాం, ఇది కాదు.
ఇక్కడ 28 మంది చంపారు కనుక మేము సర్జికల్ స్ట్రైక్ చేసి 30 మందిని చంపించినాం, 60 మందిని చంపించినాం, ఇది కాదు ఇక. అసలు దీనికి మూలం ఎక్కడ? పాకిస్తాన్ లో వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశాన్ని నాశనం చేయండి అని తోలుతుంటే ఇంకా పాకిస్తాన్ బేస్లను మనం నాశనం చేయకుండా ఇంకా ఇక్కడే కూర్చుంటారు కరెక్ట్ కానే కాదు. ఎట్టి పరిస్థితుల లోపల ఇది పూర్తిగా విధ్వంసం జరగవలసిందే, ఉగ్రవాద చర్య పూర్తిగా నశించిపోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కర్రెగుట్టలలో ఇవాళ జరుగుతూ ఉన్నది. జార్ఖండ్ లో పెద్ద నరమేధం జరుగుతూ ఉన్నది. అంటే ప్రభుత్వము నక్సలైట్ల మీద పెద్ద యుద్ధం చేస్తా ఉన్నది, దాడి చేస్తున్నది. అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, వచ్చే సంవత్సరం వరకల్లా ఒక్క నక్సలైట్ ను కూడా మేము ఉంచకుండా మేము నిర్మూలిస్తాం ఇక్కడ అని చెప్తా ఉన్నారు. మరి నేను ఇలా భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, జమ్మూ కాశ్మీర్ లోపల ఒక్క ఉగ్రవాదిని కూడా లేకుండా నిర్మూలిస్తామని ఒక డేట్ లైన్ పెట్టగలవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు పెట్టండి, ఇగో ఈ డేట్ లోపల మేము ఉగ్రవాదులను లేకుండా చేస్తాం. ప్రపంచమంతా మీ వెంట, భారతదేశం మొత్తం మీ వెంట ఉంటుంది, పార్టీలకు అతీతంగా అని చెప్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా మీరు మన సెపరేట్ ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసినాడు. ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకునేటువంటి ఏ చర్యనైనా యుద్ధంతో పాటు మరేదైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెప్పినాయి. ఇట్ ఈస్ రైట్ టైం టు టేక్ డెసిషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేకపోతే ఏమైతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు కర్రెగుట్టలలో ఇదంతా అవుతుంది, కర్రెగుట్టలలో చేస్తాం మేము, అది ఇది అట్లా కాదు. అంత సీరియస్ గా డెసిషన్, ఉగ్రవాదులు మన దేశంలో దాడికి రాకుండా ఉండడానికి, వాటికి ఉన్నటువంటి మూలాలను పెరికివేయడానికి అవసరమైతే యుద్ధం చేస్తారా, యుద్ధం కాకపోతే ఇంకేమన్నా చేస్తారా చెప్పాలి. ఒకనాడు యుద్ధం జరిగితే లాహోర్ దాకా పోయినాం మనం, లాహోర్ ను కూడా మనం ఆక్రమించినాం. ఆ తర్వాత బంగ్లాదేశ్ దగ్గరకు పోయినాం, బంగ్లాదేశ్ ని ఆక్రమించి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ప్రకటింపజేశాం. కానీ లాహోర్ ను వదిలిపెట్టొచ్చాం. మనం లాహోర్ మాది కాదు, ఇది భారతదేశం ఆక్రమించింది లాహోర్ అంటలేం మనం. ఇవాళ వాళ్ళు అంటారు ఎక్కడో కొంచెం భూమి ఎక్కడ ఉన్నంత మాత్రాన ఇది పిఓకే అంటుండ్రు. పిఓ ఎక్కడిది మీకు, మన ఎక్కడిది? ఏదో మేము లాహోర్ దాకా వచ్చినాం, ఆనాడు మీరు పిఓకే తిన్నంటే లాహోర్ కూడా మాదే అంటాం మేము. అట్లా అనలేదు, ఓని అని ఏదో ఊరుకున్నారు. ఇప్పుడు అనవసరంగా అక్కడ వచ్చి రెచ్చగొట్టే చర్యలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మొదలు ఆ లాహోర్ ఆ పిఓకే మనం గుంజుకోవాలి. మొదలు పిఓకే భారతదేశంలోకి రావాలి. ఇది ఆ తర్వాత ఏం జరగాలి, ఎట్లా జరగాలి అనేది ఈ భారతదేశంలో ఇదివరకు మనం చైనాతో యుద్ధం చేసినాం, అప్పుడు నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీతో చేసినాం, ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్ చూసినాం. కాబట్టి ఇవన్నీ యుద్ధాలల్లో మన దేశం ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. ఈ దేశ పౌరులు ఏ ఒక్కరికి తక్కువగానంత దేశ భక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అన్ని విధాలు కూడా సపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి భారతదేశ ప్రభుత్వం, బీజేపీ ఏమి చర్యలు తీసుకున్నా సరే, అంతేగాని ఇదేదో రాజకీయంగా దీన్ని మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా నిజమైనటువంటి ఒక రిజల్ట్ దీనికి రావాలి. అదివరకు దాకా ఇప్పుడు చెప్పి నది నీళ్ళను ఆపేసారు, సింధు నది నీళ్ళను, వెరీ గుడ్. తర్వాత ఇంకెక్కడ మనకు అక్కడి నుంచి వచ్చే నీళ్ళను అక్కడ ఆపిరు. ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే జాగ్రఫికల్ గా జరిగేటువంటి కార్యక్రమాలు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా 250 రూపాయలకు రొట్టె అయిందట అక్కడ, 200 రూపాయలకు లీటర్ పాలు దొరుకుతలేవట. కాబట్టి యుద్ధమే జరిగినట్టయితే చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. మొన్నటిదాకా చేసిన అమెరికాలు, చైనాలు కూడా ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇవాళ మన రాజనీతి చాలా గొప్పగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒంటరి అయిపోయింది. కాబట్టి అక్కడ ఏ ప్రకారంగానైనా కూడా దాన్ని వంచి, అవసరమైతే వాళ్ళను మెడలు వంచైనా సరే, యుద్ధం చేసైనా సరే, ఏదైనా చేసి అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మొత్తం మట్టు పెట్టి నాశనం చేసి చివరి ఉగ్రవాది వరకు కూడా చంపేసే ప్రయత్నం చేయాలి. అదే కాకుండా చివరిగా ఈ దేశంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఉన్నారని చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నిండానైతే 200-300 మంది ఉన్నారంటారు. మన పక్క వాళ్ళు, మనం కూడా అందరం దీని మీద ఆలోచన చేయాలి. ఎవడన్నా మనకు తెలియనోడు, లేకపోతే వేరే దేశమోడు ఎవడన్నా వచ్చినట్టయితే తప్పకుండా పోలీసుకు సమాచారం ఇచ్చేయాలి. మనం వీళ్ళు మద్రసాల పేరు మీద అక్కడ ఇక్కడ ఎవరికి తెలియకుండా వాళ్ళు ఎవరంటే వీడు వాని చుట్టం, వాడు వీని చుట్టం అని ఇవన్నీ చేస్తున్నారు. ఇదేదో హిందూ మతం కొరకు చేస్తున్న పని కాదు, భారతదేశం కొరకు భారతీయులుగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. దానికి భారతీయులు అందరం సమర్థిస్తాం. ఎక్కడ ఇటువంటిది జరిగినా కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఏ చర్య తీసుకున్నా కూడా ప్రజలందరిగా మనం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం.